ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ది బిలవెడ్ మదర్స్ అండి. దేవుడు ఈరోజు మనకి ఈ దినాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈరోజు ఈ తల్లుల దినోత్సవం రోజు మనమందరం కూడా మన తల్లులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. చాలామంది గిఫ్ట్స్ ఇస్తారు, చాలామంది సన్మానిస్తారు, చాలామంది మరి వారికి ఏది కావాలో వాళ్ళు కొంటూ ఉంటారు. గిఫ్ట్స్ తెచ్చి వారిని సంతోష పెడతా ఉంటాం. అవునండి, బైబిల్ సెలవిస్తుంది కదా, తల్లిదండ్రులను సన్మానించాలి. ఎందుకంటే మనకు ఈ లోకంలో మేలు జరుగుతుంది, మనం దీర్ఘాయుష్మంతులుగా ఉంటాము. దేవుడు అంటండి తన ప్రేమను వర్ణించేటప్పుడు ఎవరి ప్రేమను పోల్చుకుంటాడు తెలుసా? తల్లిదండ్రుల ప్రేమతో తన ప్రేమను పోల్చుకుంటా ఉంటాడు. దేవుని యొక్క ప్రేమ అర్థం కావాలంటే మనం కనిపించే మన తల్లి యొక్క ప్రేమను చూస్తే చాలు. తల్లి యొక్క ప్రేమలో దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూడవచ్చు. దేవుని యొక్క ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సామెత చెప్తా ఉంటారు కదండి, దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిని నిర్మిస్తూ ఉన్నాడంట. నిజమే, మన జీవితంలో కూడా దేవుని యొక్క ప్రేమను తల్లి రూపంలో దేవుడు మనకి చూపిస్తూ ఉంటున్నాడు. తల్లికి అనేకమైన సుగుణాలు ఉన్నాయి. యేసయ్య లాంటి స్వభావము తల్లికి ఉంటుంది. ఆ త్యాగము మనం చూస్తూ ఉంటున్నాము. గర్భంలో పిండం పడినప్పుడు నుంచే తల్లి యొక్క త్యాగాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. ఆరోగ్యము క్షీణించిపోతూ ఉంటుండగా అయినా కూడా తన బిడ్డ పుట్టిన తర్వాత తల్లియే చూసుకుంటూ ఉంటుంది. తల్లి యొక్క త్యాగాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. చాలామంది పెద్దగా అయిపోయి నువ్వు నాకేం చేసావు అంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే తల్లులు తమ బిడ్డలకు ఏం చేశారో ఫైల్ చేసుకోరు, అన్నీ రాసుకోరు, అన్నీ రికార్డ్ చేసుకోరు. అన్ని త్యాగాలే చేశారని నేను చెప్పవచ్చు. ఈ లోకపు కుటుంబాలు మనం చూసినట్లయితే తండ్రి అండి కుటుంబానికి శిరస్సు వంటి వాడు. ద ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అయితే తల్లి మాత్రము షీఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబానికి హృదయం వంటిది. మనకు కనపడేది తల అయినా కూడా కనిపించకుండా మనల్ని ప్రేమిస్తూ తన జీవితాన్ని ధారపోస్తూ హృదయపూర్వకంగా ప్రేమించేది తల్లియే. ఒకవేళ కొన్నిసార్లు మన తండ్రి చేసే త్యాగాన్ని కనిపించి మన తండ్రిని మనము మా డాడీ వల్లనే అని మనం చెప్పినా కూడా తల్లి ఎంత త్యాగం చేసినా, కనిపించని త్యాగం చేసినా ఎటువంటి సర్టిఫికేట్స్, ఎటువంటి పూదండలు, ఎటువంటివి ఏవి కోరదు. అంతా నా కుటుంబానికి మంచి చేయాలనే స్వభావం కలది తల్లి. ఈరోజు అదే స్వభావము నీ పట్ల దేవునికి ఉందండి. చూడండి, ఒక తల్లి ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు చీకటిగా ఉండిపోతుంది. అందుకే పాత సామెత, ఇంటికి ఇల్లాలే దీపము. ఇల్లాలు లేకపోతే, తల్లి లేకపోతే ఆ ఇల్లంతా చీకటిగా ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ తల్లిని నువ్వు సన్మానించు. ఈ తల్లుల దినోత్సవం రోజు ఆమె చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజం చెప్పాలంటే పిల్లలు పుట్టేంత వరకు ఎంత బలంగా ఉన్న తల్లి మెల్లగా క్షీణించిపోతూ ఉంటుంది. తన శరీరాన్ని ధారపోస్తూ ఉంటుంది, తన జీవితాన్ని ధారపోస్తూ ఉంటుంది. పిల్లలు పుట్టేటప్పుడు కూడా తన యొక్క శరీరాన్ని ధారపోస్తుంది. ఎన్నో చేంజెస్ చూస్తూ ఉంటాం. చాలా మంది పిల్లలు పుట్టిన తర్వాత మరి లేనిపోని రోగాలు వస్తూ ఉంటున్నాయి. చాలామంది జుట్టు ఊడిపోవడం, చాలామంది లావు అవడం, చాలామంది సన్నగా అవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంతేకాదు, పిల్లలు పుట్టిన తర్వాత వారి విషయంలో వారి ఆరోగ్యం కొంచెంగా ధారపోస్తూ ఉంటుంది. వారి కొరకు కష్టపడుతూ ఉంటుంది. ఈరోజు నీవు తల్లిగా ఉండి ఈ మాటలు వింటున్నట్లయితే నీవు నిజంగా ధన్యురాలవు. ఎందుకంటే నీకు దేవుని యొక్క స్వభావం ఉంది, దేవుని యొక్క సుగుణాలు ఉన్నాయి. దేవుడు నిన్ను ఆయన యొక్క ప్రేమ వర్ణించుకోవడానికి నిన్ను వాడుకుంటున్నాడు. ఈరోజు నీవు కూడా ఒకవేళ దేవుని ప్రేమను అర్థం చేసుకోవట్లేదంటే నీ తల్లి ప్రేమను చూడు. ఆమె త్యాగాన్ని నువ్వు గ్రహించినట్లయితే దేవుని యొక్క ప్రేమను నువ్వు రుచిస్తూ ఉంటావు. కాబట్టి ఈరోజు ఈ స్పెషల్ మదర్స్ డే రోజు దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుందామా? ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభా యు లవ్ మీ సో మచ్, నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉంటున్నావు, నీ సర్వాన్ని దారపోసావు. నిజమే చెప్పాలంటే ఈ లోకంలో తల్లి అయినా మర్చునేమో కానీ నేను నిన్ను మరవను అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఆయన ఓదార్చే దేవుడు అండి, తల్లి లాంటి దేవుడు అండి, తల్లి లాంటి హృదయం కలిగిన దేవుడు. మనకి అట్టి దేవుడు ఉన్నాడంటే మనం ఎంత ధన్యులమండి. ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, నేను నీకు తల్లిగా నేను నిన్ను ఆదరిస్తాను, అంతేకాదు ప్రయోజకుడుగా చేసేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నీతోనే ఉంటాను, నా హృదయం ఎప్పుడు నీ కొరకే తప్పిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు రండి, దేవుని సన్నిధిలో గడపండి, దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు, దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులు ఇంకా వారు ఆయుష్తో ఉన్నారంటే ఇంకా నీకు మేలు జరగబోతుందని ఎఫెసీ 6:2 ఉన్న వాగ్దానాన్ని దేవుడు మన అందరికీ దయచేస్తున్నాడు. కాబట్టి ఈరోజు గో అహెడ్, గో టు యువర్ మామ్, కిస్ యువర్ మామ్, గివ్ హర్ వాట్ ఎవర్ షీ వాంట్స్. మన కొరకు ఆమె చేసిన త్యాగాన్ని ఈరోజు మన తల్లులకు ఎన్ని ఇచ్చినా, ఎన్ని దండలు వేసినా, ఎన్ని సర్టిఫికేట్స్ ఇచ్చినా, ఎన్ని రివార్డ్స్ ఇచ్చినా, ఎన్ని పట్టు చీరలు
ఇచ్చిన ఆమె చేసిన దానికి ఏది కూడా సరితూగదు. కాబట్టి ఈరోజు గో హెడ్, షో సమ్ లవ్ టు యువర్ మామ్, బికాస్ ఆఫ్ యూ ఆర్ బీయింగ్ బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ అండి. ఐ కంగ్రాచులేట్ ఆల్ దోస్ హు ఆర్ ప్రేయింగ్ మదర్స్. ప్రార్థించే తల్లులుగా ఉన్న మీరందరూ కూడా ధన్యులు. మీ ప్రార్థన ద్వారా మీ పిల్లలు మంచి భవిష్యత్తులోనికి వారు అడుగు పెట్టబోతున్నారు. సో మీ ప్రార్థన ఆపకండి, మీ పిల్లల కొరకు ఎప్పుడు ప్రార్థన చేయండి. హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వండర్ఫుల్ మదర్స్ డే. గాడ్ బ్లెస్.